యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ఈ విధంగా ధ్యానించటకై దేవుడు మనకు సమయాన్ని దయచేస్తున్నందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మనం జకర్యా గ్రంథం నుండి వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 1 నుండి 11వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 4-5 వచనాలు చదువుకుందాం. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును. గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. కొండల మధ్య కనబడు లోయ ఆసీలు వరకు సాగగా మీరు ఆ కొండ లోయలోనికి పారిపోదురు. యూదా రాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోదురు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధ జనులందరూ వచ్చెదరు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా యెహోవా దినము, ద డే ఆఫ్ ద లార్డ్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, శత్రువుల యొక్క చివరి దాడి చాలా భయంకరంగా ఉంటుంది. దేవుని ప్రజలు గొప్ప నష్టాన్ని చవిచూస్తారు అని మనం ఈ లేఖనంలో చదువుతున్నాం. ప్రకటన 27-8 ప్రవచించబడినట్లుగా సాతాను ప్రతి దాడికి ఇది గుర్తుగా కనిపిస్తోంది. అయితే దేవుడు ఆయన ప్రత్యక్షమై ఒలీవల కొండపై 2 పాదాలతో నిలబడినప్పుడు ఆయన శత్రువులందరూ కూడా ఒకే క్షణంలో తుడిచిపెట్టబడతారనేది లేఖనం తెలియజేస్తుంది. అలాగే చివరికి దేవుడు మొత్తము రాజుగా ఆయన ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తాడు. అలాగే ఆయన ప్రకటన 22:1-5 వరకు వివరించినట్లుగా చెడు యొక్క చీకటి తొలగిపోతుంది, దేవుని వెలుగు మాత్రమే అక్కడ ప్రకాశిస్తుంది అనేది లేఖనం తెలియజేస్తుంది. అలాగే జీవజల నదులు భూమిని ముంచెత్తుతూ ఉంటాయి, అన్నీ పునరుద్ధరించబడతాయి. దేవుని సృష్టిపై మరణ శాపం అనేది ఇక ఉండదు అనేది లేఖనం తెలియజేస్తుంది. దేవుడు ఆయన దినమున సమస్తమును ఒక పునరుద్ధరణతో నింపినట్లుగా లేఖనంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఇందులో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం గమనించినట్లయితే 3-5 వచనాల్లో దేవుడు తన ప్రజలు ఆశ్రయం పొందేందుకు ఒక మార్గాన్ని ఆయన తెరిచేందుకు ఒలీవ పర్వతాన్ని విభజించినట్లుగా లేఖనం తెలియజేస్తుంది. అది ఆయన యొద్దకు వచ్చి దాగుకునేటువంటి ఒక మార్గముగా, దాగుచోటుగా ఉంటుందనేది లేఖనం తెలియజేస్తుంది. అలాగే చివరికి ఆయన పరిశుద్ధ నగరముగా మారే మార్గంగా అది ఉంటుందనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈ యొక్క పని క్రీస్తు ద్వారా, క్రీస్తులో నెరవేర్చబడింది. క్రీస్తు భూమిపైకి వచ్చినప్పుడు ఆయన మానవాళికి ఈ జీవన మార్గాన్ని ఏర్పాటు చేశాడు. మానవాళందరి కొరకు ఈ మార్గాన్ని ఆయన తెరిచినట్లు ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19-20 వచనాల్లో మనం చదువుతూ ఉంటాం. మనందరి కొరకు ఒక నూతనమైన మార్గాన్ని యేసు ప్రతిష్ఠించాడు. అది జీవం గలది, నూతనమైనది. ఈ మార్గంలో మనం ప్రవేశించి దేవుణ్ణి చేరుకున్నట్లుగా, ఆయనలో మనం ఆశ్రయం పొందినట్లుగా దేవుడు యేసుక్రీస్తును మనకు ఒక మార్గంగా పంపాడనేది లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం జీవానికి నడిపించేటువంటి ఈ మార్గంలో, ఈ యొక్క ఇరుకైనటువంటి సిలువ మార్గంలో నడుస్తున్నామా లేదా అనేది మనం ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మన కొరకు ప్రతిష్ఠించబడినటువంటి, మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క జీవ మార్గంలో, ఈ నూతన మార్గంలో మనం నడిచినట్లయితే దేవుల్లో మనం సురక్షితంగా ఉండగలుగుతూ ఉంటాం. దేవుడి కృపను అనుభవిస్తూ ఆయన వెలుగులో మనం జీవించగలుగుతాం అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అలాగే 6-11 వచనాలు మనం గమనించినప్పుడు జీవితం యొక్క కాంతి మరియు జీవజలం ఎప్పటికీ నిలిచిపోయే సమృద్ధితో కూడినటువంటి ప్రపంచం అని లేఖనం తెలియజేస్తుంది. ఈ ప్రవచనము క్రీస్తులో నెరవేర్చబడింది. ప్రపంచానికి వెలుగు మరియు జీవజలం, దానికి మూలము క్రీస్తు అనేది లేఖనం మనకు తెలియజేస్తుంది. యేసుక్రీస్తు ఆయనే నేను లోకమునకు వెలుగై ఉన్నాడు, అలాగే ఆయనే జీవజలానికి మూలమై ఉన్నాడు అనేది వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి క్రీస్తును అనుసరించే వారి ద్వారా దాని సంపూర్ణ నెరవేర్పు ఇంకా కొనసాగించబడుతోంది. అది నేటికి కొనసాగుతుంది మరియు చివరి రోజున అది మహిమాన్వితంగా పూర్తి చేయబడుతుంది అనేది లేఖనం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనం
యేసును అనుసరిస్తూ ఈ జీవ మార్గాన్ని సంపూర్తి చేసేటువంటి ప్రక్రియలో ముందుకు సాగాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు ప్రభు మన కొరకు ప్రతిష్ఠించినటువంటి ఈ యొక్క నూతన మార్గంలో మనం నడుస్తూ ఈ మార్గం గుండా అనేకులను మనం నడిపించేవారుగా ఉండాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనం క్రీస్తు మార్గంలో కాకుండా మనం లోక మార్గంలో నడిచినట్లయితే మనకు ఆశ్రయం దొరకదు. యేసుక్రీస్తు మార్గంలో మనం నడిచినప్పుడు, శిలువ మార్గంలో మనం నడిచినప్పుడు మనం దేవుని యందు నిశ్చయతను, ఒక సమృద్ధి అయినటువంటి ఆనందాన్ని మనం పొందగలుగుతామనేది దేవుడు మనకు ఈ వాక్యం ద్వారా గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మనం ప్రతిరోజు కూడా యేసు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి యొక్క నూతన మార్గంలో నడుస్తూ మన జీవితాన్ని సరి అయినటువంటి దిశలో నడిపించుకోవాలనేది దేవుడు మనకు ఈ వాక్యం ద్వారా గుర్తు చేస్తున్నాడు. ఆ విధంగా ప్రతిరోజు కూడా మనము ఈ నూతనమైనటువంటి మార్గమైనటువంటి క్రీస్తును మనం వెంబడిస్తూ మన జీవితాన్ని సమృద్ధితో నింపుకోవాలని, వెలుగుతో నింపుకోవాలని, దేవుని యందు ఆనందిస్తూ ముందుకు కొనసాగాలని దేవుడు ఆశించినట్లుగా మన జీవితాన్ని నడిపించుకుంటూ ముందుకు వెళ్దాం. దేవుని సహాయం కోరుతూ ప్రతిరోజు కూడా ఈ మార్గంలో మనం సాగిపోయే విధంగా దేవుడు మనకు సహాయం చేయనట్లు దేవుని మనం ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవ, పరలోకపు తండ్రి, నీకు వందనాలు. లోకపు మార్గంలో కాకుండా మీరు మా కొరకు ప్రతిష్ఠించిన నూతన మార్గంలో, క్రీస్తు శిలువ మార్గంలో మేము నడవడానికి మాకు సహాయం చేయండి. మా జీవితాన్ని ప్రభువా నీ కృపలో ఇంకా స్థిరపరచమని, నడిపించమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకుని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను. ప్రభు కృప మనందరికీ ఎల్లప్పుడూ తోడయండి, కాపాడును గాక. ఆమేన్.